మా భూములను లాక్కుండ్రు మొరటోళ్ళు అని మా మీద ముద్రేసిన ఇక్కడ ప్రజల్లో తెలంగాణ భావజాలాన్ని స్ఫూర్తినిచ్చింది మాత్రం ఈ ఉద్యమమే. ఎప్పుడు చూడు తెలంగాణ తెలంగాణ అంటూ అసలు ఏముందిరా ఈడ? ఏముందా తెలుసుకుందాం పద. హాయ్, నమస్తే, వెల్కమ్ టు చరిత్ర వైట్స్. పోరాటాలని కదం తొక్కి కదలడాన్ని, హక్కుల కోసం ఉద్యమించడాన్ని చరిత్రకు నేర్పిందే ఈ నేల. మొరటోళ్ళు అని మా మీద ముద్రేసిన కల్మషం లేకుండా మనసులో పెట్టుకోకుండా నవ్వుతూ పలకరించేదే మా తెలంగాణ సంస్కృతి. మా భూములను లాక్కుండ్రు, మా మొగోళ్ళని బానిసలు చేసిండ్రు, మా ఆడోళ్ళని చెరిచి చంపిండ్రు. ఎంత బాధైనా భరించినాం, ఎన్ని అవమానాలైనా ఊడ్చుకున్నాం, ఎన్ని చేసినా నీ బాంచం దొర అని బానిసలైనాం. ఎంత ఊడ్చుకున్నా సహనం నశిస్తుంది కదా, నీ బాంచం దొర అని మొక్కిన చేతులతోనే నేలకేసి కొట్టిండ్రు. ఎంతటి వాడైనా మేము ఒప్పుకున్నంత వరకి అని చరిత్ర రాసిండ్రు ఆనాటి మా జనం. బంగారాన్ని పండించే భూమి, గొంతులను తడిపే నదులు, పల్లె పల్లెన జానపదాలు, ఈ మట్టి నుంచి పుట్టిన ఎన్నో సంస్కృతులు, హక్కుల కోసం చేసిన పోరాటాలు, ఆత్మగౌరవం కోసం చేసిన యుద్ధాలు, ఆడదైన ముందుండి నడిపిన వీరనారీలు, తెలంగాణ బిడ్డ అంటే ఏందో ముందుండి చూపించిన ఝాన్సీ రాణి, చాకలేలమ్మ వంటి మాతృమూర్తులు, పౌరుషం కలిగిన మట్టి, ప్రేమానురాగాలతో నిండిన పల్లె సంస్కృతి. ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది, అయినా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఇలా 3 లింగాలు కలిసి ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి త్రిలింగ దేశం అనే పేరు వచ్చింది. అదే రాను రాను తెలంగాణగా మారింది. ఈ నేల మీద, ఈ నేల కొరకు ఉద్యమాలు చేయడం ఇప్పటిది కాదు, ఈ నేల పుట్టినప్పటి నుంచే మొదలైంది. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని పడగొట్టి ఇక్కడ రాజ్యాన్ని పాలిస్తున్న ఢిల్లీ సుల్తానేట్కి వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పాలెగాళ్ల సహాయంతో తిరుగుబాటు చేశారు. మూసూరి నాయకుల తిరుగుబాటు, కాపాయి నాయకుల ఉద్యమం ఇలా ఢిల్లీ సుల్తానేట్ని ఓడించి కొంతకాలం పాలించలయ్యాయి. 1560లో రామ్జీ గోండ్ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా హరించుకుపోతున్న గిరిజన బిడ్డల అడవి హక్కులను కాపాడేందుకు పోరాటాలు చేసి మరణించారు. ఆ పోరాటాలే అతనిని తొలి తెలంగాణ గిరిజన స్వాతంత్ర యోధుని చేసింది. ఆయన మరణించిన తర్వాత ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన ఉద్యమాలకు ఆల్రెడీ ప్రభావితమై ఉన్న ప్రజలు జమీందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మరియు ప్రభావవంతమైన ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఇది 1946 నుండి 1951 వరకు కొనసాగింది. దొరల కింద బానిసత్వం, వెట్టి చాకిరి పేరు మీద పగలు దొరల పొలాల్లో, రాత్రులు దొరల గడిల్లో పని చేయించుకోవడం, అధికారుల దౌర్జన్యాలు, ట్రైబల్ మరియు లోవర్ కాస్ట్ పీపుల్ మీద అట్రాసిటీస్, అక్రమంగా భూములు లాక్కోవడం, పండిన పంటను దొరలు దోచుకోవడం వంటి అంశాలు సాయుధ పోరాటానికి నాంది పలికాయి. దొరల దోపిడీ నిర్మూలనకై, రైతుల భూస్వామ్య హక్కుల కొరకై, వెట్టి చాకిరి నిర్మూలన, మహిళల రక్షణ, ప్రజాస్వామ్య ఏర్పాటు ఇలా విషయాలు లక్ష్యాలుగా చేసుకుని 1946లో తొలి తిరుగుబాటు మొదలైంది. రైతులే సైన్యాలుగా మారి దళాలుగా ఏర్పడి దొరల గడీలపై దాడులు చేసి వారి ఖజానాన్ని స్వాధీనం చేసుకొని రైతుల మీద అక్రమంగా వేసిన అప్పుల రికార్డులను నాశనం చేసి దోచుకున్న సంపదను, లక్షల ఎకరాల భూములను తిరిగి రైతులకే ఇవ్వడం జరిగింది. మర్రి చెన్నారెడ్డి, ఒడ్డే నరసయ్య, చెంగలయ్య మొదలగు నాయకులు ఈ తిరుగుబాటుకి పటిష్టమైన నాయకత్వాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్లారు. ఇలా ప్రజోద్యమం బలపడుతుంది అన్న టైంలో దీన్ని అణచివేయడానికి నిజాం ప్రభుత్వం రజాకార్లని రంగంలోకి దించింది. కాసిం రిజ్వీ నాయకత్వంలో అమానుషంగా సాధారణ ప్రజల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇళ్లను కాల్చడం, పంటను, పశువులను దోచుకోవడం, రైతులను కొట్టడం, కొందరిని చంపడం వంటి పనులు చేస్తూ ప్రజల్లో భయం పుట్టించే ప్రయత్నం చేశారు. కొరడాతో కొట్టడం, సజీవ దహనం చేయడం, గాయాల మీద కారం కొట్టడం వంటి క్రూరమైన పనులు చేస్తూ ప్రజల మనోస్థైర్యాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేశారు. అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్, పెరుగుతున్న ప్రజల వ్యతిరేకతతో రాజ్యం చేజారుతుందనే భయంతో పూర్తి మద్దతును కాసిం రిజ్వీకి ఇచ్చాడు ఆనాటి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దాంతో రెచ్చిపోయిన రజాకారులు మహిళలను తీసుకుపోయి అత్యాచారాలు చేయడం, వారి ఇళ్లలో దూరి మానభంగాలు చేస్తూ హత్యలు చేయడం, ప్రజల్లో భయం పుట్టించాలని ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు. ప్రజల్లో అధికారం కొనసాగించడానికి దొరలకు మద్దతు ఇస్తూ రైతుల భూములను మళ్లీ దోచుకునే ప్రయత్నాలు చేశారు. అక్రమ పన్నులు, వెట్టి చాకరీని మళ్లీ తీసుకువచ్చి రైతుల మీద దొరల దాడులకు మద్దతు ఇస్తూ దోపిడీ వ్యవస్థకు సైన్యంలా మారిపోయారు రజాకారులు. నకిలీ ఎన్కౌంటర్లు, మార్గ నిర్బంధాలు, మతపరమైన భయాన్ని ఎంకరేజ్ చేయడం, వేలాది మందిని అరెస్ట్ చేయడం వంటి పనులు చేస్తూ ప్రజలను అణచివేసే ప్రయత్నం చేశారు. కానీ చివరికి భారత ప్రభుత్వ జోక్యం, పోలీస్ యాక్షన్, ఆపరేషన్ పోలో, ప్రజల ఐక్యత ద్వారా రజాకారులు పూర్తిగా విఫలమయ్యారు. 1948లో నిజాం సైన్యానికి భారత ప్రభుత్వం ముగింపు పలికిన కొత్త ప్రభుత్వం ఆ భూముల పంపిణీకి అనుమతిని ఇవ్వకపోవడం వల్ల ఈ పోరాటం 1951 వరకు కొనసాగింది.
భారత ప్రభుత్వంతో చర్చల తర్వాత ఆ ఉద్యమాన్ని నిలిపివేశారు ఆనాటి నాయకులు. 1956లో ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణ విలీనం, నీటి హక్కులు కోల్పోవడం, ఉద్యోగాల్లో ఆంధ్ర ప్రాంత ఆధిపత్యం, భాష, సాంస్కృతిక తేడాలు, ఆర్థిక దోపిడీ, చిన్న చూపు చూస్తున్నారు అనే భావన వంటి అనేక కారణాలతో ప్రజల్లో పెరిగిన అసంతృప్తి 1969లో తొలి భారీ తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ ఉద్యమం పక్కన పెట్టిన జెంటిల్మెన్ అగ్రిమెంట్, పొల్కీ రూల్, ఉద్యోగాలలో మరియు ప్రాజెక్టులలో జరిగిన అన్యాయాల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు భారీగా కలిసి చేసిన ప్రజోద్యమం. చెన్నారెడ్డి గారు, కందుకూరి యాదవ్ రెడ్డి గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, స్టూడెంట్ లీడర్ అయిన ఉమామహేశ్వరరావు గారు, మధుసూదన చౌదరి గారు వంటి నాయకులు 1968 చివరిలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యోగ సమస్యలపై ఆందోళనలు చేస్తున్నప్పుడు 1969 జనవరిలో ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రజలందరూ చేరి విద్యార్థుల ఉద్యమాన్ని ప్రజోద్యమంగా మార్చారు. విద్యార్థుల ర్యాలీలు, చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు ఉద్యమ కేంద్రంగా మారిన ఉస్మానియా మరియు కాకతీయ యూనివర్సిటీలు. మెల్లమెల్లగా ఉద్యమం పెరగడంతో పోలీసుల కాల్పులు, దాదాపు 369 విద్యార్థుల బలిదానాలు ఈ ఉద్యమాన్ని మరింత బలపరిచాయి. మా ప్రాజెక్టులు, మా నీళ్లు అంటూ నీళ్ల కోసం, నిధుల కోసం ప్రజలు గొంతెత్తారు. అలా ప్రాంతీయ పార్టీల ఎదుగుదల 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లకు గాను 11 సీట్లు గెలిచిన తెలంగాణ ప్రజా సమితి ఉద్యమ బలం చూపించింది. ఇన్ని చేసినా కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని అణచివేశాయి. అందుకే ఆనాడు ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించలేదు. కానీ ఇక్కడ ప్రజల్లో తెలంగాణ భావజాలాన్ని, ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తినిచ్చింది మాత్రం ఈ ఉద్యమమే. 1980లో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, జూరాల ప్రాజెక్టులో జరుగుతున్న ప్రాంతీయ అన్యాయం, సింగరేణి కార్మికుల సమ్మెలు, విద్యార్థుల ఆందోళనతో మళ్ళీ ప్రజల్లో చైతన్యం మొదలైంది. 1990లో ప్రజల్లో మొదలైన భావం ఇంకా బలపడింది. విద్యార్థి సంఘాలు, రచయితలు, గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించడం మొదలుపెట్టాయి. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ఉద్యమం కొత్త రాజకీయ చర్చకు పునాది అయింది. మళ్ళీ 2001 నుంచి పుంజుకున్న ఉద్యమాలు, 2001 నుండి 2014 వరకు కొనసాగిన ఉద్యమం భారతదేశ చరిత్రలోనే ఎక్కువ రోజులు, ఎక్కువ ప్రజాదరణ మరియు ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచిన ఉద్యమం. దీంట్లో విద్యార్థులు, రైతులు, గిరిజనులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, రచయితలు, కళాకారులు, ఇలా ఈ నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కలిసి చేసిన ఉద్యమం. తెలంగాణ వాద సాహిత్యం, పాటలు, సినిమాలు రావడం మొదలయ్యాయి. 2006లో ప్రొఫెసర్ జయశంకర్ గారు చేసిన ఆత్మహత్యా యత్నం ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర స్థాయికి చేర్చింది. 2008లో పోస్టుల భర్తీలో చేసిన మోసంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారుల్లో తీవ్ర ఆగ్రహం మొదలైంది. అలా మళ్ళీ ఉద్యమం బలపడడం స్టార్ట్ అయింది. ఇక 2010లో విద్యార్థులే ఉద్యమ నాయకులై ముందుండి నడిపించడం మొదలుపెట్టారు. నిరవధిక ర్యాలీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి మూలస్తంభంగా నిలిచింది. ఆ జ్వాల కాకతీయ యూనివర్సిటీకి తాకి ఆ ఉద్యమం కాస్త ప్రజా సముద్రంగా మారింది. మిలియన్ మార్చ్, ట్యాంక్ బండ్ పై లక్షలాది మంది తెలంగాణ ప్రజలు చేరి తెలంగాణ స్ఫూర్తిని చాటిన చారిత్రక ర్యాలీ. సకల జనుల సమ్మె, 42 రోజులు తెలంగాణ మొత్తాన్ని నిలిపివేసిన సమ్మె. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కామన్ స్ట్రైక్లలో ఒకటి. ఇందులో అన్ని వర్గాల వారు, ఉద్యోగ సంఘాల వారు, వారు వీరు అని తేడా లేకుండా అందరూ కలిసి పార్టిసిపేట్ చేసిన సమ్మె. దీంతో ఆర్థికంగా గవర్నమెంట్ చాలా దెబ్బతింది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైల్ రోకో, చలో అసెంబ్లీ, చలో ట్యాంక్ బండ్ వంటి కార్యక్రమాలు ప్రతి దాంట్లో లక్షల మంది ప్రజలు పాల్గొంటూ ప్రభుత్వానికి పటిష్టమైన సంకేతాన్ని ఇస్తున్నారు. మా తెలంగాణ మాకు కావాలి అని. సాగరహారం, వంట వార్పు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తా రోకోలు, దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు. కోదండరాము గారు ఫామ్ చేసిన టీజేఏసీ దాదాపు 13 ఏళ్ల మహోన్నత ప్రజా పోరాటం. ఈ నేల కొరకు అమరులైన ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా 2 జూన్ 2014 తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. పీలుస్తున్న గాలి నుండి దాహం తీరుస్తున్న నీరు వరకు, చేస్తున్న ఉద్యోగం నుండి కడుపు నింపుతున్న తిండి వరకు అన్నీ ఇక్కడ ప్రజలు కొట్లాడి సంపాదించుకున్నవే. ఎవడో వదిలేస్తే వచ్చింది కాదు, భిక్షగా పడేస్తే వచ్చింది అంతకన్నా కాదు. అందుకే తెగింపు అనేది ఈ నేలలోనే దాగి ఉంది. పుట్టిన ప్రతి బిడ్డలోని ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది ఇక్కడ ఉన్న గాలి. అందుకే అంటారు ఈ ధరని పోరాటాల అవని అని. టైం లిమిటేషన్స్ వల్ల ఎందరో మహానుభావుల గురించి కానీ, ఎన్నో సందర్భాల గురించి కానీ చర్చించలేదు, క్షమించండి. వాటి మీద మరో వీడియో చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ సజెషన్స్ కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టాపిక్స్ గురించి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.